ఈ ఒక్కసారి నన్ను కాపాడి నా వాళ్ళ దగ్గరికి పంపించు తల్లి. కృష్ణవేణి, 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 వంశీ గారు, కృష్ణవేణి. అలా కృష్ణవేణి అల్లుడి కోసం త్యాగం చేసి చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది లక్ష్మి. ఏమయ్యా, కృష్ణవేణి సాహసం ఈ కాలంలో ఏ ఆడపిల్ల చేయగలుగుతోంది? నిజమే లక్ష్మి. ఈ కాలంలో అమ్మాయిలు మొగుడు ఒక మాట అంటే చాలు పుట్టింటికి వెళ్ళిపోతామని బెదిరిస్తారు. మాటకు మాట, లేదంటే ఇగోకు వెళ్ళటం, సంసారాలు నాశనం చేసుకోవటం. ఇలాంటివి నేను ఈ తరంలో ఎన్నో చూస్తున్నాను. కాని మన కృష్ణవేణి మాత్రం మామూలు ఆడపిల్లలా కాదు లక్ష్మి. సాక్షాత్తు అమ్మవారి ధైర్యం నింపుకుని కృష్ణవేణి పుట్టిందేమో అన్నయ్య. ఏమైనా కృష్ణవేణి అదృష్టవంతురాలు బావుగారు. నిజమే చంద్రకళ, కృష్ణవేణి మాంగల్యం చాలా గట్టిది. మరి ఒక్కసారి కాదు, మొగుడు చేత 2 సార్లు తాళి కట్టించుకుంటాది. మాంగళ్య బలం టెంట్ అంటే అంతే. ఒసై, టెంట్ కాదే, స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అనాలి. ఏది అను? అబ్బా, ఏదో ఒకట్లేవయ్యా. ఏమయ్యా, మరి నేను కూడా కృష్ణవేణిలాగా 2 సార్లు తాళి కట్టించుకుంటే ఎట్టా ఉంటది? ఏమయ్యా, నాకు 2వ సారి తాళి కడతావా? ఏమే, నీకు తాళి కదే, ఉరితాడేసి బిగించేస్తా నిన్ను. అమ్మో వద్దులే. ఆ రోజు వంశీబాబు ఏదో పిచ్చితనంతో తాళి కట్టానని, మనందరి ఆశీర్వాదం మిస్ అయిందని పాపం 2వ సారి తాళి కట్టాడు. అది అర్థం కాలేదు గాని తాళి 2 సార్లు కట్టించుకుంటే టెంట్ వస్తుందని, చిచి నీ రోగం నాకంటుకుందే. స్ట్రెంగ్త్ వస్తుందని నన్ను కట్టమంటావా? ఏమే, ఒక్కసారి నీకు తాళి కట్టినందుకే అనుభవిస్తున్నావు, ఇక 2వసారా? నెవర్. నిన్ను కదే, అసలు నిన్ను. అయ్యో, వదిలే వీరభద్రం. ఏది ఏమైనా అన్నయ్య, కృష్ణవేణికి అంతా మంచే జరిగిందన్నయ్య. అన్ని పీడలు ఆత్మలు తొలగిపోయాయి. ఇకనైనా పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా ఆ దేవుడు ఆశీర్వదిస్తే బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చంద్రకళ, నేను వంట చేస్తాను. ఏమే, ఇట్రావే. అమ్మో నేను రాను. చూడు కడప, ఉద్యోగం ప్రమోషన్ అన్నావు, కారు బంగ్లా అన్నావు, అన్ని సంకనాకిపోయాయి. చివరికి అదే ఉద్యోగంలో సెటిల్ అయిపోయాను. నిజమేనయ్యా, ఆ మాయాదేవిని నమ్ముకుని చాలా నష్టపోయినాము. ఏమే, తప్పు మాయాదేవిది కాదే, నీది. నీ అత్యాస వల్లే ఈరోజు అన్నయ్య దగ్గర నాకు గౌరవం పోయింది. ఆయన మంచితనం వల్లే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగాం. లేదంటే ఏంటి మన పరిస్థితి ఈరోజు? అబ్బా, అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకయ్యా?
అక్క నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను కదా, కూర్చో. అవును, నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. కూర్చో. అన్నయ్య, ఏంటమ్మా? అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందంగా ఉందన్నయ్య. నా ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసు, కానీ ఎక్కడ ముగుస్తుందో తెలియదనుకున్నాను. ఇలా మీ అందరితో కలిసి ఆనందంగా ఉంటానని కలలో కూడా ఊహించలేదు. చావునే కాదు, సంతోషాన్ని కూడా ఆ దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. నా మేనల్లుడు వంశీ, వాడి భార్య కృష్ణవేణి, నా కొడుకు అరవింద్, కోడలు అలవేణి, వీరందరితో కలిసి ఇలా భోంచేస్తున్నానంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అన్నయ్య. అమ్మా చాముండేశ్వరి, ఆ భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడమ్మా? చాముండేశ్వరి, పుట్టుకతోనే జమీందారింట్లో పుట్టావు. భగవంతుడు నీకన్నీ ఇచ్చాడు. కాని మాంగల్య భాగ్యాన్ని మాత్రం నేనొదుటన్న కష్టాలతో నింపి పెట్టి రాశాడు. నిజానికి నీకొచ్చిన కష్టం ఇంకొక ఆడపిల్లకొస్తే తట్టుకోలేదు. బతకడానికి భయపడతారు. అలాంటిది నువ్వు ఇన్నేళ్ల తరువాత అన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు మళ్ళీ మాకు దగ్గరయ్యావు. దేవుడు నీకు అన్యాయం చేశాడో న్యాయం చేశాడో తెలియదు గాని ఓర్పు సహనంతో ఉంటే తలరాతని కూడా ఎదిరించి నిలబడొచ్చని నువ్వు నిరూపించావమ్మా. అవును పిన్ని, ఆడపిల్ల ఎంత ఓర్పుగా ఉండాలో నిన్ను చూసి మా తరం ఆడపిల్లలు నేర్చుకోవాలి. అమ్మా, రేపు నీ కోడలు అలివేణికి డెలివరీ అయ్యాక నీ మనవడికి నువ్వే పేరు పెట్టాలి. అంతవరకు ఎందుకు? ఇప్పుడే పేరు పెట్టేస్తాను. శ్రీమాన్ యార్లగడ్డ ప్రతాపరుద్ర. అంటే మన నాన్నగారి పేరు. అంటే అలివేడికి పుట్టబోయేది కొడుకన్నమాట. నా చెల్లెలందంటే అది జరిగి తీరుతుంది. నీకు పుట్టబోయేది ఖచ్చితంగా కొడుకేనమ్మా. అమ్మా కృష్ణవేణి, త్వరలో నువ్వు కూడా శుభవార్త చెప్పాలి. అత్తయ్య, ఆ శుభవార్త ఖచ్చితంగా అందరికంటే ముందు నేనే మీకు చెప్తాను, సరేనా? ఆవిడ చావుకి అతి దగ్గరలో ఉంది. పిన్ని, స్వీట్ తీసుకోండి. భగవంతుడా, ఈ సంతోషాల మధ్య బతకాలన్న ఆశ పుడుతోంది. కానీ
మీరొచ్చారంటే మా కాలముఖ రుద్రుడు వచ్చినట్టే. ప్రణామాలు గురుదేవా, ప్రణామాలు. భం భం భోలేనాథ్. గురుదేవా, మా దేవాది దేవుడి సమాధి దగ్గరే ఉన్నాను. మీకోసం ఎదురు చూస్తున్నాను గురుదేవా. సాహు, నీ నిరీక్షణ ఫలించబోతోంది. కాలముఖ రుద్రుడు సజీవంగా రాబోతున్నాడు. సాహు, ఈ రాత్రికి కాలముఖ రుద్రుడిని బ్రతికించబోతున్నాం. జయ హో కాలముఖ రుద్ర, జయ హో కాలముఖ రుద్ర, జయ హో కాలముఖ రుద్ర. అవును సాహు, ఈ రాత్రికి కాలముఖ రుద్రుడిని సజీవుణ్ణి చెయ్యాలి. మీరేం చేయమంటారో చెప్పండి గురుదేవా. ఆ చిన్నమదేవి అంశగా పుట్టిన కృష్ణవేణికి శోభనం ఏర్పాట్లు జరగబోతున్నాయి. శోభనం జరగకుండా ఆపాలి. ఆ శక్తి ఒక్క కాలముఖ రుద్రుడికే ఉంది. అందుకే శివుడు ఆలయం వెనక ఉన్న కాలముఖ రుద్రుడి మొండాన్ని తవ్వి తీసుకురా. అలాగే గురుదేవా. మొండెం శరీరాన్ని ఏకం చేసి కాలముఖ రుద్రుడిని సజీవుణ్ణి చేద్దాం. గురుదేవా, ఆ పని ఇంతకు ముందే చెయ్యొచ్చు కదా. ఇన్ని రోజులు ఎదురు చూడడం ఎందుకు? సాహు, కాలముఖ రుద్రుడు సజీవుడు కావాలంటే 4 నెలల నుంచి 9 నెలల మధ్య ఉన్న పిండం కావాలి. ఆ పిండంలోకి ఆత్మను ప్రవేశపెడితే అప్పుడు కాలముఖ రుద్రుడు సజీవుడు అవుతాడు. అంటే మనకు కడుపులో పెరుగుతున్న బిడ్డ కావాలి. చెప్పండి గురుదేవా. ఆ బిడ్డని, ఆ కన్న తల్లిని, ఇద్దరిని ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఆ కన్న తల్లి ఎవరో కాదు, కృష్ణవేణి అక్క అలివేణి. అలివేణి కడుపులో పెరుగుతున్న బిడ్డలోకి మన కాలముఖ రుద్రుడి ఆత్మను ప్రవేశపెట్టాలి. జయ హో కాలముఖ రుద్ర, జయ హో కాలముఖ రుద్ర, జయ హో కాలముఖ రుద్ర. చూడమ్మా, ఇంకా ఆలస్యం చేయకుండా శోభన కార్యక్రమం సాధ్యమైనంత త్వరగా జరిపించండి. అలాగే దీక్షితులు గారు. మీ కోడలు కృష్ణవేణి అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన మహర్జాతకురాలు. వాళ్లకు పుట్టబోయే పిల్లలు కూడా మహర్జాతకులవుతారు. మీ వంశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టే వంశాంకురాలు కృష్ణవేణి వంశీయులకు పుడతారమ్మా. అంటే కృష్ణవేణి కడుపున మహర్జాతకులు, నా కడుపున దరిద్రులు పుడతారా? దీక్షితులు గారు, పేరుకి మేం జమీందారులం, కానీ సామాన్యులకొచ్చే కష్టాల కంటే మేమే ఎక్కువ అనుభవించాం. అంతే కదమ్మా, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా. మాయాదేవి ప్రకాష్లు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. వాళ్ల యమపాశం నుంచి తప్పించుకొని ఈరోజు మేమంతా సంతోషంగా ఉన్నాం.
అవును దీక్షితులు గారు, మా కష్టకాలంలో మీరు మాకు ఎంతో సాయం చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. కష్టం ధనికుడికైనా పేదకైనా ఒకటే, తప్పదు. దీక్షితులు గారు, ఇప్పుడు మేమంతా కోలుకున్నాం. అలా అని అనుకోవద్దమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహా, కంగారు పడాల్సిందేమీ లేదు. దీక్షితులు గారు, మీ మనసులో ఏదైనా ఉంటే చెప్పేయండి. ఏం లేదమ్మా, మీ చిన్న కోడలు అలివేళమ్మని ఒక్కసారి పిలుస్తారా? అలివేణి, అలివేణి! వస్తున్నాను అత్తయ్య. ఇప్పుడు ఎన్నో నెలల తల్లి? 4వ నెల దీక్షితులు గారు. సరేనమ్మా. రత్నప్రభ గారు, మీ చిన్న కోడలు జన్మ నక్షత్రం జాతకం ప్రకారం తను కాన్పు అయ్యే వరకు ఈ అమ్మవారి కంకణాన్ని ధరించాలి. అలాగే దీక్షితులు గారు. అమ్మా కృష్ణవేణి, నీ చేతులతో అలివేణమ్మకు ఈ అమ్మవారి కంకణాన్ని కట్టు తల్లి. అలాగే దీక్షితులు గారు. నాకు ఇలాంటివి కట్టుకోవడం అలవాట్లేదత్తయ్య. అసలు ఈ తాడు వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఎవరికి తెలుసు? అయ్యో, అది సాక్షాత్తు కనకదుర్గమ్మ కంకణం తల్లి. నీకు అంతా మంచే జరగాలని తీసుకొచ్చాను. అలివేణి, ఎందుకమ్మా అలా కోపంగా ఉన్నావు? నేను కోపంగా ఉండటం ఏంటి? మామూలుగానే ఉన్నానత్తయ్య. మీకు కోపం కనిపిస్తే నేనేం చేయను? అమ్మా కృష్ణవేణి, నువ్వు త్వరగా అలివేణికి అమ్మవారి కంకణం కట్టమ్మా. మా అక్కకి పండంటి మగబిడ్డ పుట్టాలి. ఈ కంకణం కట్టింది కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలనో లేకపోతే నా బిడ్డ చనిపోవాలనో ఎవరిని నమ్మడానికి లేదు. చూడమ్మా, నువ్వు ప్రసవించే వరకు ఈ కంకణాన్ని తీయకూడదు. అలాగే దీక్షితులు గారు. చూడమ్మా, ఈ రాత్రికి మంచి ముహూర్తం ఉంది. శోభనం ఏర్పాట్లు చూసుకోండి. అలాగే దీక్షితులు గారు. లోపలికి రావచ్చా అన్నయ్య? అయ్యో అదేంటమ్మా, ఇల్లు నీది, ఎప్పుడైనా రావచ్చు. రామ్మా. అక్కడ పెట్టు. కూర్చోమ్మా. ఏమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ సంతోషంలో నా ఆరోగ్యం గురించి మర్చిపోయాను అన్నయ్య. అదేంటమ్మా, సమయానికి మందులేసుకోవాలి కదా. వేసుకుంటున్నాను అన్నయ్య. ఏమయ్యా, ఈశ్వరి కళ్ళల్లో ఎంత సంతోషం కనిపిస్తుందో చూసారా? La 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 la
దని స